నమస్కారం. వీటి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల అంశంపై ఏర్పాటు చేసిన కమిటీతో కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం. పాల్గొన్న తొడా చైర్మన్ డారా దివాకర్ రెడ్డి. టీటీడీ బోర్డు సభ్యులు డిఎస్సీ నియామకంపై వైసీపీ బహిరంగ చర్చకు రావాలి. తిరుపతిలో టీడీపీ నేతల సభ. తొట్టంబేడులో ఓటర్ నమోదు ప్రక్రియపై శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అవగాహన కార్యక్రమం. హాజరైన టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు, ఇతర నేతలు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. దర్శనానికి 24 గంటలు. టీటీడీ ఉద్యోగుల గృహ స్థలాల కేటాయింపుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై టీటీడీ వారు నియమించిన కమిటీ సభ్యులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఈ మేరకు టీటీడీ బోర్డు సభ్యులు అధికారులతో సమావేశమయ్యారు. టీటీడీ ఉద్యోగులకు గృహ స్థలాల కేటాయింపులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి ఆధ్వర్యంలో కమిటీ నియమించారు. కమిటీ సభ్యులు తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వడమాలపేట మండలం పాదిరెడ్డి అరణ్య ప్రాంతం మరియు ఏర్పేడ్ మండలం పల్లం గ్రామంలో టీటీడీ ఉద్యోగులకు గృహ స్థలాల కేటాయింపులకు సంబంధించి తలెత్తిన సమస్యలు, పెండింగ్ అంశాలు, భూ సంబంధ పరిపాలన అంశాలపై రెవెన్యూ శాఖ అధికారులు, టీటీడీ అధికారులు, టీటీడీ బోర్డు సభ్యులతో కలిసి సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగుల ప్రతినిధులు తమ సమస్యలను, గృహ స్థలాల కేటాయింపులు ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగులు వ్యక్తం చేసిన సమస్యలను సానుకూలంగా పరిశీలించి చట్టబద్ధమైన పరిధిలో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హామీ ఇచ్చారు. గృహ స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పరిపాలన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే పెండింగ్ అంశాల పరిష్కారానికి సమన్వయంతో పనిచేసి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డిఎస్సీ నియామకాలపై బహిరంగ చర్చకు రావాలి. తిరుపతిలో వైసీపీకి టీడీపీ సభ. డిఎస్సీ నియామకాలపై అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. ఈ మేరకు ఎమ్మెల్సీలు కంచెల శ్రీకాంత్, రాంభూపాల్ రెడ్డితో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చకు వైసీపీకి సవాల్ చేశారు. డిఎస్సీ అభ్యర్థుల్లో అయోమయం సృష్టించేలా వైఎస్ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలు, జీవోల ప్రకారమే డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా నియామకాలు జరిగాయని అన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే అధికారులు పూర్తి వివరాలతో బయటపెట్టారని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించేలా జగన్, వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వంలో డిఎస్సీ నిర్వహించి యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. పారదర్శకంగా నియామకాలు జరిగినా వైసీపీ అడ్డగోలు దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. నమస్కారం మీడియా మిత్రులందరికీ. చాలా రోజుల తర్వాత, చెప్పాలంటే సంవత్సరాల తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇక్కడ తిరుపతిలో మీడియా మిత్రులతో అందరితో కలుసుకోవటం జరిగింది చాలాసార్లు. సరే, వేరే బాధ్యతల వల్ల మిమ్మల్ని అందరినీ చాలా ఆలస్యంగా కలుసుకుంటున్నాం అనుకోకుండా. సో మొన్న అమరావతిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో డిఎస్సీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా నేను, గౌరవ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ముందు కూడా తిరుపతిలో ఒక చర్చా వేదిక, ఎవరైతే డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందారో ఆ అభ్యర్థులతోటి నేను, రాంగోపాల్ రెడ్డి గారు, అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు అందరం కలిసి కూడా ఒక ప్రెస్ మీటు, ఒక చర్చా వేదిక కూడా పెట్టాం. సో ప్రతి ఒక్క విమర్శకి ఆనాడు జరిగినటువంటి డిఎస్సీ 2025కి సంబంధించి వాళ్ళు చేసిన ప్రతి విమర్శకు కూడా ఆధారాలతో సహా అటు అధికారులు, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలని, అవాస్తవాలని ఏ విధంగా చెప్పాడో మనం చూసాం. దానికి వాళ్ళ ఎమ్మెల్సీలు, ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనేమి, కల్పలత గారు అయితే, ఇంకా చాలామంది వాళ్ళ ఎమ్మెల్సీలు కూడా, టీచర్ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా అబద్ధాలని ప్రజల మీద రుద్ది ఆందోళన క్రియేట్ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. వాటికి సవాల్ విసురుతూ మొన్న ప్రెస్ మీట్లో మేము చెప్పడం జరిగింది. దీనికి ఆఖరి ముగింపు పలుకుదాం. 15 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనులు చాలు. నేను, రాంగోపాల్ రెడ్డి గారు, అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు ముగ్గురు వస్తాం. తిరుపతిలో ప్రెస్
తొట్టంపేటలో ఓటర్ నమోదు ప్రక్రియపై శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత తొట్టంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర నాయకులు హాజరయ్యారు. తొట్టంపేట మండలంలోని ఓటర్ నమోదు, ఓటర్ జాబితా సవరణ తదితర అంశాలపై ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎంఆర్ఓ భారతి, రాజకీయ పార్టీల నాయకులకు అధికారులు అవగాహన కల్పించారు. మండలంలో మొత్తం 47 పోలింగ్ బూత్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. టీడీపీ సీనియర్ నేత తొట్టంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడుతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత జయచంద్ర నాయుడు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని, ఓటర్ జాబితాలో పేర్లు సరిచూసుకుని అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎంఆర్ఓ భారతి, తొట్టంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడుతో పాటు వాసునాయుడు, కొండేటి గోపాల్, సుధాకర్, బీజేపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకే పంచాయతీ 3 పోలింగ్ స్టేషన్, ఎగ్జాంపుల్ చెడుతూరు పంచాయతీ 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అక్కడ పంచాయతీ. 2 పోలింగ్ స్టేషన్ ఏమో చెడుతూరు హెడ్ క్వార్టర్స్లోనే, 1 పోలింగ్ స్టేషన్ ఏమో హ్యామ్లెట్స్లో ఉంటుంది. చెడుతూరు పంచాయతీ వచ్చేసి 4-5 హ్యామ్లెట్స్. నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ, అక్కడ పోలింగ్ స్టేషన్ పెట్టారు. అక్కడ కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకొక దగ్గర పెట్టాను. ఆ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇక్కడ ట్రావెల్ చేయడం ఇదినా, తక్కువ ఓటర్స్ అక్కడ షిఫ్టింగ్ చేసుకోవచ్చు. కావాలి అని అనుకుంటే ఆ ఓటర్ కానీ ఓకే అంటే షిఫ్టింగ్ చేసుకోవచ్చు. 100%. నెంబర్ ఆఫ్ ఓటర్స్ క్రైటీరియా షిఫ్టింగ్ ఎట్లా క్రైటీరియా? షిఫ్టింగ్ మ్యాక్స్ 1200 మంది ఓటర్లు ఒక పోలింగ్ స్టేషన్కి. మీ ఓటర్ మీరు మార్చుకోవాలనుకుంటున్నారు, మీరు మార్చేసుకోవచ్చు. ఫామ్ ఐటీ ఇస్తారు, మార్చుకోవచ్చు. అందరు కామన్. మన అందరికి ఉన్న సమస్య షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్టీలకి చాలా మంది వరకు ఇప్పటి వరకు ఆధార్ కార్డు కూడా లేదు సార్. బట్ దే మోర్ దెన్ 21 years. తెలుసండి. సో అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఓటర్స్ చేయాలంటే మనం అది మనం ఆధార్ ఉండదు, ఆధారే ఉండదు. ఆధార్ ముఖ్య క్రమానికం కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఈ 2 ఉంటే చాలా. లేని కేసు బర్త్ సర్టిఫికేట్ ఇస్తాను కదా, నేనే ఇస్తాను బర్త్ సర్టిఫికేట్, నేనే ఓటర్ కింద పెట్టిస్తాను. చాలా పెట్టిస్తాను 100%. అందుకే అది మిమ్మల్ని అందరినీ పార్టిసిపేట్ చేయాలని చెప్తుంటారు. ఆ కేసు ఏమైందంటే ఆ ఓటర్స్ తీసుకొచ్చేసి ఎక్కడైతే ఎక్కువ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి తక్కువ ఓటర్స్లో మరి చేస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ ఉంది. లాస్ట్ టైం కావాలి ఎట్లా మిస్టేక్ కానీ ఏదైతే ఎక్కువ ఓటర్స్ ఉన్నారో ఒకటి క్రైటీరియా పెట్టుకున్నాం. మ్యాక్సిమం 1200 మంది ఓటర్లు పోలీస్ స్టేషన్. అంతా ఎక్కుంటే దాన్ని స్ప్లిట్ చేస్తాం. 700 స్ప్లిట్కి వచ్చింది కదా. ఇప్పుడు పార్టీ అయినా కానీ బిఎల్ఏలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది లోకల్గా ఎవరున్నారు అక్కడని. బిఎల్ఓ తెలియదు. బిఎల్ఓ అపాయింట్ చేసేది గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. బిఎల్ఏలు మన పార్టీల తరఫున మన వైపు నుంచి రిప్రజెంట్ చేస్తుంది. ఊర్లో బయటపడుతుంది లోకల్గా కాదని. దీని సమస్య ఏముంది? ఒకసారి ఏంటంటే అర్థమైందా, అక్కడ లేడు మళ్ళీ ఫామ్ నాకు రిటర్న్ వస్తుందా? ఇప్పుడు అందుకే వెనకాల దీనికి శ్రీకాళహస్తి నియోజకవర్గం వారీగా సుమారుగా 294 పోలింగ్ స్టేషన్స్ అందరికీ కూడా 294 పోలింగ్ స్టేషన్స్ ఉన్న 2,49,123 మంది ఓటర్లు అందరికీ కూడా విజ్ఞప్తి అయిందనగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ తోటి, బూత్ లెవెల్ ఏజెంట్స్ తోటి అందరూ కోఆపరేషన్ తోటి ఇది ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మీ యొక్క భాగం ఎంతో ముఖ్యమో, మీ యొక్క నైతిక విలువలు, మీ యొక్క నైతిక బాధ్యత అంతా కూడా సగర్వంగా కర్తవ్యంగా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా 2027 జనగణన ప్రక్రియ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. శ్రీకాళహస్తి డివిజన్లో జరుగుతున్న జనగణన ప్రక్రియ ఈ నెల ముగియడంతో కూటమి, ప్రతిపక్ష, వామపక్ష నాయకులతో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 2027 జనగణన ప్రక్రియ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. శ్రీకాళహస్తి డివిజన్లో జరుగుతున్న జనగణన ప్రక్రియ ఈ నెల ముగియడంతో కూటమి, ప్రతిపక్ష, వామపక్ష నాయకులతో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, ఈ ఓటర్ నమోదు ప్రక్రియ 15/6 నుంచి 14/7 తేదీ వరకు కొనసాగుతుందని, బిఎల్ఓలు ప్రతి ఇంటికి వచ్చి నమోదు ప్రక్రియ ఫామ్ను అందజేసి ఆ ఫామ్ను ఓటర్లు నమోదు చేసి అధికారులకు అందించాలని తెలిపారు. ఈ నమోదైన ఓటర్ల జాబితాను అభ్యంతరాలు ఉంటే 21వ తేదీన తనకు తెలియజేస్తే వారికి న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. ఇక ఫైనల్ లిస్ట్ 22/9 విడుదల చేస్తామని సందర్భంగా తెలిపారు. దీనికి ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సందర్భంగా కోరారు. ఎల్లుండి అనగా 15/6/2025 నుంచి 14/7/2026 వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ బై బిఎల్ఓస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి వచ్చి బిఎల్ఓస్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎందుకు ఇస్తామనంటే
15వ తారీఖు నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రోల్ అనేది పబ్లిక్ వద్దకే వచ్చి మీ యొక్క ఓటు హక్కుని ఒకసారి అఫీషియల్గా చెక్ చేసి మీకు ఓటు హక్కు ఉందా లేదని చెప్పనే కోసమా, మీకు ఓటు హక్కు నిజంగానే ఏ బూత్లో ఉన్నదనేది వెరిఫై చేసుకొని, కానీ ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసరు మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వచ్చి వెరిఫై చేసి ఆ ఓటు హక్కు ఉందా లేదని కల్పించి ఇదంతా కూడా ఫైనల్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయ్యేది 22/9/2026 తారీఖులో కంప్లీట్ అవుతుంది. దీనికి శ్రీకాళహస్తి నియోజకవర్గం వారీగా సుమారుగా 294 పోలింగ్ స్టేషన్స్ అందరికీ కూడా 294 పోలింగ్ స్టేషన్స్లో ఉన్న 2,49,123 మంది ఓటర్లు అందరికీ కూడా విజ్ఞప్తి ఏందనగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ తోటి బూత్ లెవెల్ ఏజెంట్స్ తోటి అందరు కోఆపరేషన్ తోటి ఇది ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మీ యొక్క భాగం ఎంతో ముఖ్యమో, మీ యొక్క నైతిక విలువలు, మీ యొక్క నైతిక బాధ్యత అంతా కూడా సగర్వంగా కర్తవ్యంగా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపరంగా నిర్వహించారు. జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రత్యునంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రత్యునంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తెచ్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రత్యునంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీకాళహస్తి అభిషేక మండలం బొక్క సంపాళ్యం గ్రామంలోని శ్రీ కామాక్షి అంబ సమేత శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా విశేష కార్యక్రమాలు భక్తులతో నిర్వహించారు. మూల విరాట్ శ్రీ కోదండరామేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా అనంతరం నందీశ్వరునికి పూజలు జరిపి నూతనంగా ఏర్పాటు చేసిన ప్రదోష ఉత్సవమూర్తులు మరియు నంది వాహనాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ప్రారంభించారు. ప్రదోష కాలంలో నిర్వహించిన ఈ విశేష సేవలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల దివ్య అనుగ్రహాన్ని పొందారు. అనంతరం ఉత్సవమూర్తులను నంది వాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లగా భక్తులు హారతులు సమర్పించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బికే వెంకటేష్లు, అనుబంధ ఆలయాల ఏఈఓ హేమమాలిని, గుమస్తా లక్ష్మయ్య మరియు ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. దేవస్థాన అధికారులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా యోగాపై అవగాహన పెంపొందించడం, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, భారతీయ సనాతన యోగా సాంప్రదాయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం లక్ష్యంగా నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో భక్తులు, విద్యార్థులు, యువత, మహిళలు మరియు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. శిక్షణ పొందిన యోగా గురువుల మార్గదర్శకత్వంలో యోగా ఆసనాలు, ప్రాణాయామం మరియు ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని, ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుందని దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్లు, ఏఈఓలు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు కల్పించి ఆలయ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో పీకే వెంకటేశ్లు, న్యాయమూర్తి నరసింహమూర్తి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు, ఏపీఆర్ఓ రవి, కోర్టు పర్యవేక్షకులు రవి, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామస్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వర ఉత్సవమూర్తులను కొలువుదీసి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీచి దోపదీప నైవేద్యాలు సమర్పించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రవక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి దోపదీప నైవేద్యాలు నివేదించి హారతలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
సమర్పయామి ఓకే శుద్ధ వచన శ్రీ సర్వసిద్ధిపదాయ నమః ఓం శ్రీ తొట్టంబేడ్ మండలం పొయ్య సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి అరక్కోణం వైపు వెడుతున్న సిమెంట్ లారీ బోల్తా పడడంతో డ్రైవర్ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. రిలాక్స్ అయిపోతుంది. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను పునరుద్ధరించి పేదలకు చేయూతనిచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దళితవాడను కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సందర్శించారు. వారి ఆర్థిక స్థితిగతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం నిర్దేశించిన ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను మూసేశారని, తద్వారా పేదలు అనేక అవస్థలు పడుతున్నట్లు ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎస్సీలు దగాపడ్డారని, అదే ధోరణి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లాకు చేసింది అంటే ఏమీ లేదని ఆరోపించారు. ముఖ్యంగా కాణిపాకం పరిసర ప్రాంతాల్లో ఉన్న దళితవాడలోని ఎస్సీ నిరుద్యోగులకు వయోపరిమితితో తేడా లేకుండా కాణిపాకం ఆలయంలో అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కట్టుబడి ఉండే పాలన రాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో విజయ్ గెలుపుతో పెనుమార్పు మొదలైందన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ప్రదోషకాల పూజలు భక్తి శ్రద్ధతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూల విరాట్తో పాటు నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు, అలంకరణలు చేపట్టారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. విజ్ఞానమయోసి సర్వనే స్థితోసి నిత్యం త్వం క్షత్రిత్రయపూర్వరూపం అకారో మద్వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః నాదాక్ జహస్వాన సహ్యావే రహోదావరో నో దాతవేదాః మన్యం విషాయిలన్ రామృడన్ ప్రేహి జత్రో కుప్పం ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు. సమాచార హక్కు చట్టం, ఆధార్ కార్డు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని చేసింది ఏమీ లేదన్నారు. అవినీతిలో పూర్తిగా వైసీపీ కూరుకుపోయిందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని 6 లక్షల మంది ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించారన్నారు. ఉద్యోగులకు రావాల్సిన 4 డిఏలు ఇవ్వాలన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్రత్నం, పీకేఎం వడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. గత వైసీపీ హయాంలో కుప్పంకు నిలిచామని డ్రామా క్రియేట్ చేశారని,
హంద్రినివా కాలువ పనులను పూర్తి చేసిన కృష్ణమ్మ జలాలను కుప్పంకు సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని అన్నారు. గత వైసీపీ పాలనలో చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారన్నారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభ విజయవంతమైందని, 2 ఏళ్ల కూటమి పాలన విజయాన్ని చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారన్నారు. వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, వెన్నుపోటుకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అవసరమైనప్పుడు తల్లి చెల్లిని వాడుకుని ఆస్తుల పంపకాలు చేయాలని తల్లి చెల్లి ప్రేమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అన్నారు. 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్న వ్యక్తి జగన్ అని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలన వ్యక్తి అర్హత భారత్కు లేదని అన్నారు. తిరుమలలో రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 300 రూపాయలు ఉచిత స్లాట్ దర్శనాలకు కూడా దాదాపు 5 నుంచి 6 గంటల దాకా సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు, కాలేజీలు తెరిచినప్పటికీ తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శన కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట రింగ్ రోడ్లో గోగర్భం డ్యాం వరకు క్యూ లైన్లు వ్యాపించున్నాయి. దీంతో టీటీడీ అధికార యంత్రాంగం దర్శన ఏర్పాట్లలో నిమగ్నమైంది. క్యూ లైన్లో భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందజేస్తున్నారు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు చేపట్టారు. రద్దీ పెరగడంతో ప్రోటోకాల్ మినహా ఇతర సిఫారసు వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ సుప్రీంకోర్టు సీజీఐ బీఆర్ గవాయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి బివి నాగరత్న, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు, తెలంగాణ ఎమ్మెల్సీ గోరంట్ల వెంకన్న, ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳ ದಿನವರೆಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. క్రియేటింగ్ అబ్జెక్షనబుల్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. మీరు శ్రీవారి ఆలయం పద్మమ్మ గారి కోరుతున్నాము. రాము గారు మీరు శ్రీవారి ఆలయం పద్మమ్మ గారి సార్ కొంచెం స్లోగా రండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల అంశంపై ఏర్పాటు చేసిన కమిటీతో కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం. పాల్గొన్న సోడా చైర్మన్ డారా దివాకర్ రెడ్డి. టీటీడీ బోర్డు సభ్యులు డిఎస్సీ నియామకంపై వైసీపీ బహిరంగ చర్చకు రావాలి. తిరుపతిలో టీడీపీ నేతల సవాల్. తొట్టంబేడులో ఓటర్ నమోదు ప్రక్రియపై శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అవగాహన కార్యక్రమం. హాజరైన టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు, ఇతర నేతలు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. దర్శనానికి 24 గంటలు. ఇవి ఇప్పుడు విశేషాలు. చూస్తూనే ఉండండి వీటి న్యూస్.